రకాలోకంకి స్వాగతం. ఒక జూనియర్ మోస్ట్ అప్పుడప్పుడే ఆట నేర్చుకున్నటువంటి ఆటగాడికి ఒక సీనియర్ మోస్ట్ చేయి తిరిగినటువంటి గ్రాండ్ మాస్టర్కి మధ్య చదరంగం ఆటాడితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగే ఇండి కూటమికి నరేంద్ర మోదీకి మధ్య రాజకీయపు చదరంగం నడుస్తోంది. ఇండి కూటమి తెల్లగళ్ళు, నల్లగళ్ళు, 64 గళ్ళు, ఇది మా ఎత్తుగడ, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇక్కడ సదస్సు, అక్కడ కాంక్లేవు, ఇక్కడ మా సమావేశం, ఇక్కడ కోర్ కమిటీ, ఇక్కడ స్టీరింగ్ కమిటీ, ఈ రకంగా రకరకాల ఎత్తుగడల నుంచి హడావుడి పడిపోతోంది. ఒక్కడు కూడా ముందుకు వేయకుండా చేయి తిరిగిన ఆటగాడైనటువంటి మోదీ 5 అంటే 5 ఎత్తుగడల్లో ఇండి కూటమి గాలి తీసేశారు. మంత్రిని దెబ్బ కొట్టేశారు, శకటుని పక్కకు పంపించేశారు, రాజుకి చెక్ పెట్టారు. రాజుగారు ఇప్పుడు కదిలే పరిస్థితి లేదు, నెక్స్ట్ ఎత్తుగడ లేదు. 5 అంటే 5 ఎత్తుగడల్లో మోదీ ఇండి కూటమిని, INDIA కూటమి, ఐ చుక్క, ఎన్ చుక్క, డి చుక్క, ఐ మళ్ళీ చుక్క, ఏ ఫర్ అలయన్స్, ఇండియా అనే పేరు వచ్చేట్టుగా చేయటం వల్ల ఈ దేశంలో ఒక సంచలనం సృష్టించాలని వాళ్ళు ప్రయత్నించారు. మోదీ కేవలము ఒక్కటంటే ఒక్క స్టెప్. ఆ ఎత్తుగడ ఏంటంటే ఇండియా కూటమి ఏర్పాటై పత్రికల్లో, అనుకూల పత్రికల్లో, మీడియాలో హడావుడి ప్రారంభమైనటువంటి 4వ రోజు 5వ రోజు ప్రధానమంత్రి భారత్ అన్నటువంటి పేరుని ముందుకు తీసుకొచ్చారు. రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ ఉంది, రెండు సమానార్థకాలు. భారత్ అని తీయగానే భారత్ అన్నటువంటి పేరు తీయటము, 2-3 ఇన్విటేషన్స్లో భారత్ అని ఉండడము, ఇదంతా రాగానే ఒక్కసారిగా ఇండి కూటమికి పెద్ద కుదుపు వచ్చేసింది. ఇది చాలా తప్పు, చాలా నేరము, రాజ్యాంగంలో మార్పులు చేయబోతున్నారు, రకరకాలుగా మాట్లాడి హడావుడి పడిపోయి ఇండి వెనక్కి వెళ్ళింది, భారత్ తెర మీదకి వచ్చింది. ఒకే ఒక్క ఎత్తుగడతో ఇండి కూటమి యొక్క పూర్తి దానికి ఏదైతే పుష్ లభిస్తుందని, ఏదైతే ఊపు లభిస్తుందని భావించారో ఆ ఊపు కాస్త పోయింది. రెండవ స్టెప్, ఇండి కూటమి పదే సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభ ఎన్నికలకు ఒక వ్యూహాన్ని రచిస్తామన్న సమయంలో ప్రధానమంత్రి కేవలం ఒక వార్తను వదిలారు. మోదీ ఆయన ఏమన్నారంటే, రాష్ట్రాలకి అసెంబ్లీలకి ఒకేసారి 1 నేషన్ 1 ఎలక్షన్ని తీసుకొస్తాము అని ఒక మాట చెప్పారు. దాంతో విపక్షాలలో తొందరపాటు మొదలైంది, సీట్ల సర్దుబాటు విషయంలో హడావుడి మొదలైంది, ఎవరికి వారు తమకి ఎక్కువ సీట్లు కావాలన్నటువంటి కొట్లాట మొదలైంది. 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుందో రాదో తెలియదు, కానీ విపక్షాల మధ్య విభేదాలు పెరిగిపోయినాయి, అనుమానాలు పెరిగినాయి, అపోహలు పెరిగినాయి. ఒక్కొక్కరు తమ మాట చెల్లని కారణంగా అలకలు పూనడం మొదలుపెట్టారు. ఇండి కూటమి టేకాఫ్ కావలసినటువంటి స్టేజ్లో టచ్ డౌన్ అయిపోయింది, ఎటు కానటువంటి పరిస్థితి వచ్చింది. 3వ స్టెప్పు, ఇండి కూటమి వాళ్ళు కొన్ని ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ప్రజల దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసి, అప్పటి వరకు ప్రజల దగ్గరికి వాళ్ళు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఆ సమయంలో అయోధ్య రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ, ఇది 3వ ఎత్తుగడ. వాస్తవానికి అయోధ్యలో జనవరి నెలలో 2024 జనవరిలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందన్నది 2019, 2020లోనే ప్రకటించారు. దానికి సంబంధించి నిధి సేకరణ జరిగింది, దానికి సంబంధించి శిలాన్యాస్ జరిగింది, దాని తర్వాత పనుల ప్రారంభం జరిగింది. కాబట్టి ఇదేదో హఠాత్తుగా వచ్చింది అని ఎవరూ చెప్పలేరు. అయితే ఇక్కడ ఎత్తుగడ ఏమిటి? ఎత్తుగడ దీనికి విపక్షాలను ఆహ్వానించటం. విపక్షాలను అన్నిటినీ కూడా, ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానించేటప్పటికి విపక్షానికి వెళ్ళాలో తెలియదు, వెళ్లకుండా ఊరుకోవాలో తెలియదు. వెళితే ముస్లింలకు కోపం వస్తుంది, వెళ్ళకపోతే హిందూ ఓట్లు దూరం అవుతాయి. కాబట్టి ఇటు హిందూ ఓట్లు కావాలా, అటు మైనారిటీ ఓట్లు కావాలా అన్నటువంటి ద్వైధీభావంలో రాజకీయ పార్టీలు కొట్టుమిట్టాటం మొదలుపెట్టినాయి. కమ్యూనిస్టు లాంటి పార్టీలకి వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి వాళ్ళు మేము రాము అని చెప్పి సీతారాం అని పేరున్నటువంటి ఏచూరి గారు తిరస్కరించేసేసారు. ఆయన పేరులో సీతారాం, ఆయనకి పాపం తెలిసుంటే పేరు మార్చుకుని ఉండేవారు, అయోధ్య లాంటి ఇష్యూ వస్తుందని తెలిసుంటే. మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వెళ్ళాలో వద్దో నిర్ణయించుకోలేదు. చిట్ట చివరికి ఇది మోదీ షో కాబట్టి మేము రామన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఆ రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేశారు. కానీ అయోధ్యకి రావడానికి మళ్ళీ వస్తే తాము బలహీనం అన్నట్టుగా కనిపిస్తామేమో, తమకు రావలసినటువంటి ఆ గుప్పెడు మైనారిటీ ఓట్లు పోతాయేమోనన్న భయంతో వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు.
నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఈ విషయంలో బీజేపీ ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించడం ద్వారా ఇండి కూటమికి అయోధ్య విషయంలో ఒక అభిప్రాయం లేదు, అంతేకాకుండా దీనిలో పాల్గొనాలా వద్దా అన్న విషయంలోనే కన్ఫ్యూజన్ ఉందన్నది మొత్తము దేశానికి ఎక్స్పోజ్ చేశారు. ఇది 3వ ఎత్తుగడ. 4వ ప్రధానమైనటువంటి ఎత్తుగడ ఏంటంటే ఇండి కూటమిలో ఉంటూ అసంతృప్తితో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి పార్టీలను ఇండి నుంచి ఎన్డీఏలకు తీసుకుని రావడం జరిగింది. ఉదాహరణకి జేడీయూ నితీష్ కుమార్ వాస్తవానికి ఇండి కూటమిని ప్రారంభించిన వ్యక్తి. ఆయన వికెట్నే పడగొట్టడం ద్వారా, ఆయనని ఎన్డీఏ కూటమిలోకి తీసుకుని రావడం ద్వారా, ఆయననే మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం ద్వారా మొత్తము ఇండి కూటమి యొక్క రాజకీయ వ్యూహం అనేది లేకుండా చేశారు. అదే సమయంలో శరద్ పవార్కి చెందినటువంటి పార్టీ, అప్పటికే ఎన్సీపీ యొక్క మేజర్ సెక్షన్ మహారాష్ట్రలో ప్రభుత్వంలో ఉంది. అది నెమ్మదిగా అది అఫీషియల్ కూటమి అయింది. అఫీషియల్ గుర్తు దానికి ఎన్నికల సంఘం కేటాయించింది, న్యాయస్థానాలు కేటాయించినాయి. మొత్తం మీద ఈరోజు శరద్ పవార్ లీడర్ వితౌట్ క్యాడర్ అంతా కూడా ఈరోజు బీజేపీతో ఉంది. బీజేపీ ప్లస్ శివసేన ప్లస్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గము, ఇది ఒక ఫర్మిడబుల్ గ్రూప్, ఒక బలమైనటువంటి శక్తిగా మహారాష్ట్రలో వచ్చింది. ఈ రకంగా 2 రాష్ట్రాలు. 3వది ఉత్తరప్రదేశ్లో ప్రభావం ఉన్నటువంటి ఆర్ఎల్డీని లాగటం జరిగింది. అదేవిధంగా హర్యానాలో ఉన్నటువంటి పార్టీని తీసుకోవడం జరిగింది. ఇది ఈ పెద్ద పెద్ద పార్టీలను కలుపుకోవడం ఏదైతే ఉందో, ఇండియా కూటమిలోని ముఖ్యమైనటువంటి పార్టీలను ఎన్డీఏలోకి తీసుకొచ్చేయడం వల్ల ఇండియా కూటమిని పూర్తిగా బలహీనం చేయడం జరిగింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కూడాను ఈ ఇండి కూటమి పైన ఆశలను కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. 5వ దెబ్బ, అన్నిటికన్నా బలమైనటువంటి దెబ్బ ఏంటంటే ఇండి కూటమి పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీల దగ్గరికి వెళ్తోంది. వాళ్లను అంటే అధికారంలో ఉన్నటువంటి లేకపోతే అధికారానికి చేరువలో ఉన్నటువంటి పెద్ద పార్టీల దగ్గరికి వెళ్తూ ఉంటే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలను బీజేపీ చేరదీసింది. దీనివల్ల 5 అసెంబ్లీ సీట్లు, ఒక లోకసభ స్థానంలో ప్రభావం ఉన్నటువంటి ఒక చిన్న పార్టీ ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో, రకరకాల రాష్ట్రాల్లో ఇవన్నీ కూడాను వచ్చి బీజేపీతో చేరడం వల్ల బీజేపీకి బలహీనమైనటువంటి కొన్ని సీట్లలో ఒక ఊతం లభించింది. ముఖ్యంగా ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఉదాహరణకి హిందుస్థానీ అవామీ మోర్చా, జీతన్ రామ్ మాఝీకి చెందినటువంటి పార్టీ, అదేవిధంగా సుహెల్ దేవ్ భారతీయ పాసీ పార్టీ ఏదైతే ఉందో, ఓంప్రకాష్ రాజ్భర్ది ఆ పార్టీ, అప్నా దల్, అదేవిధంగా చిరాగ్ పాస్వాన్, అదేవిధంగా అతని బాబాయి, ఇద్దరి చేతుల్లో ఉన్నటువంటి ఎల్జేపీ యొక్క 2 వర్గాలు, భారతీయ ఇన్సాన్ పార్టీ బీహార్కు చెందినటువంటి ఈ రకమైన చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల 1 సీటు, 2 సీట్లు, 4 అసెంబ్లీ సీట్లు, 5 అసెంబ్లీ సీట్లను ప్రభావితం చేసే చిన్న పార్టీలను కలుపుకోవడం జరిగింది. ఇది మహాభారతంలో పాండవులు అనుసరించినటువంటి స్ట్రాటజీ. కౌరవులు పెద్ద పెద్ద రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను కలుపుకున్నారు. పాండవులు హిడింబి దగ్గరికి వెళ్ళి, హిడింబాసుడి కుటుంబం దగ్గరికి వెళ్ళారు. లేకపోతే చిన్న చిన్న ఈ రాజ్యాలు ఏవైతే దూరంగా విసిరేసినట్టుగా, పెద్దగా రాజకీయంగా ప్రభావం లేనట్టుగా భావించిన చిన్న గ్రూప్స్ ఉన్నాయో వాటిని చేరువ చేయటం ద్వారా ఈ పెద్ద పార్టీలకు కూడా ఆ ప్రాంతాల బీహార్లో ఉన్నటువంటి జేడీయూ అధికారంలోకి రావాలన్నట్టయితే సుహేల్ దేవ్ భారతీయ పార్టీ కావచ్చు, భారతీయ ఇన్సాన్ పార్టీ కావచ్చును, ఆ నిషాదులకు చెందినటువంటి పార్టీ కావచ్చును, మల్లాలకు చెందినటువంటి పార్టీ కావచ్చును, లేకపోతే హిందుస్థానీ అవామీ మోర్చా కావచ్చును, వీటన్నిటి ప్రభావం ఉంది, ఎల్జేపీ ప్రభావం ఉంది. కాబట్టి వీటన్నిటినీ కలుపుకోవడం ద్వారా ప్రాంతీయ పార్టీల మీద కూడా ఒత్తిడి తేవడం ద్వారా మొత్తం ఇండి కూటమిని పూర్తిగా దెబ్బతీయడం జరిగింది. కాబట్టి 5 అంటే 5 ఎత్తుగడల్లో ఇండికి పోటీగా భారత్ను ఎన్నికల వ్యూహం మేము రచిస్తామన్న సమయంలో ఒక దేశం ఒక ఎన్నిక వాదన తేవడం, ఏం ముందుకు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ దానివల్ల విపక్షాలలో ఒక అయోమయాన్ని సృష్టించడం, 3 అయోధ్యకి ఇన్వైట్ చేయడం ద్వారా విపక్షాల్లోని అనైక్యతను, వ్యూహరాహిత్యాన్ని ఎక్స్పోజ్ చేయటము, 4వది ఇండి కూటమిలోని బలమైన 4-5 పార్టీలని బయటకు తీసుకుని రావడము, 5వది ఈ ప్రాంతీయ పార్టీలను కూడా
ప్రభావితం చేసే చిన్న పార్టీల్ని కలుపుకోవడము, వీటన్నిటినీ ఒక్కటి కూడా వదలకుండా కలుపుకోవడం వల్ల ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, తూర్పు భారతదేశంలో బీజేపీ తిరుగులేనటువంటి ఆధిక్యతను సైకలాజికల్గా, సెఫలాజికల్గా, మనోవైజ్ఞానిక పరంగాను, అదేవిధంగా ఎన్నికల వ్యూహపరంగా కూడాను సాధించగలిగింది 5 అంటే 5 ఎత్తుగడల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.